చిన్న విషయాలకు చికాకు పడటం మనం మన జీవితంలో ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం. ఒక నోటిఫికేషన్ ఆలస్యం అవ్వటం, ట్రాఫిక్ లో చిక్కుకోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు ఒక చిన్న మాట వినకపోవడం, కోరుకున్న ఒక పని సరిగా జరగకపోవడం లాంటి విషయాలకు కొంతమంది విపరీతంగా చిరాకు పడుతూ ఉంటారు. నిజానికి ఆ చికాకుకు ఒక చిన్న సంఘటన కారణం కాదు. దాని అసలు కారణం మీ మనస్సు యొక్క అశాంతి. ఇప్పటికే మనసు ఏదో ఒక ఒత్తిడిలో అస్థిరంగా ఉంటే దానికి చిన్నపాటి అలజడి కూడా తీవ్రమైన కోపాన్ని, చికాకును తెచ్చిపెడుతుంది. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, ఈ మనసు చాలా చంచలం, బలమైనది కూడా. సో నియంత్రించడం చాలా కష్టం. గాలిని నియంత్రించడం ఎంత కష్టమో మనసును నియంత్రించడం కూడా అంతే కష్టం. మరి ఈ మనసు యొక్క స్వభావమే చంచలమైనప్పుడు ఈ చికాకు, కోపం నుంచి ఎలా బయటపడాలి అని. మనసు స్వభావమే చంచలం. దాన్ని బలవంతంగా ఆపలేం, కానీ దాన్ని గమనించడం ద్వారా నియంత్రించవచ్చు. మనసును గమనించడం, చిరాకు వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా ఏమి జరుగుతుందో గమనించడం, లోతైన శ్వాస, పెద్ద చిత్రాన్ని చూడటం. అంటే ఒక చిన్న గీత ముందు ఒక పెద్ద గీత వేసుకోవడం. అంటే ఈ చిన్న విషయం వల్ల నా ఒక మొత్తం రోజు చెడిపోతుందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవడం ద్వారా ఆ చిన్న సమస్యకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం మానేస్తారు. ఈ అభ్యాసం ద్వారా మీ చికాకుకు కారణం బయట ప్రపంచం కాదు, లోపల ఉన్న మీ అశాంత మనసే అని తెలుసుకుంటారు. ఈ జ్ఞానమే చికాకు నుంచి మనల్ని బయటపడేలా చేస్తుంది. మీ మనసు మీ అదుపులో ఉంటే చిన్నపాటి అలజడులు కూడా మీ శాంతిని దెబ్బతీయలేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చికాకును తగ్గించుకుంటామని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.